రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి దూకుడికి రాహుల్ గాంధీ ఎంట్రీతో బ్రేకులు పడినట్టయింది. అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీ, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి గారికి అంటే మహబూబ్ నగర్లో చాలా అంటే తిరగడం కానీ అవన్నీ కానీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మన రాహుల్ గాంధీ ఎంట్రీతోని తన దూకుడికి కొంచెం బ్రేకులు పడ్డాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే కొంచెం ఆగిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్? తిరుపతి రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు తమ్ముడమ్మ. ఆయన కూడా మన రేవంత్ రెడ్డి గారు లాగానే ఈక్వల్లీ వెరీ యాక్టివ్, హైపర్ యాక్టివ్ కూడా. ఇప్పుడు గతంలో ఆయన ఫస్ట్ టైం మనం ఎప్పుడు పేరు విన్నామంటే కామారెడ్డిలో మొన్న రేవంత్ రెడ్డి గారు రెండో ప్లేస్ నుంచి కూడా కంటెస్ట్ చేసినప్పుడు కామారెడ్డి వెళ్ళారు ఆయన ఎలక్షన్ ముందు రోజు. అక్కడ లోకల్ వాళ్ళతో కూడా కొంచెం ఆయనకి గొడవ అయింది. మీరు బయట నియోజకవర్గాల వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగారు వాళ్ళని. ఆయన చీఫ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి గారికి, ఎలక్షన్ చీఫ్ ఏజెంట్గా ఆయనకి అక్కడ ఉండే అధికారం ఉంది. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ఏజెంట్లని, బూత్ ఏజెంట్లని వాళ్ళని పెట్టుకోవటం, తర్వాత ఎలక్షన్ సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షించుకోవటానికి చీఫ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఈక్వల్లీ క్యాండిడేట్కి ఎన్ని అధికారాలు ఉంటాయో అన్ని అధికారాలు ఉంటాయి. ఆయన కూడా పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు, అంటే ఎలక్షన్ సక్రమ పద్ధతిలో జరుగుతుందా, ఏమన్నా రిగ్గింగ్లు జరుగుతున్నాయా అని. ఆ ఉద్దేశం మీద అందులో అప్పుడు ఆయన మెయిన్గా కొడంగల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత స్టేట్ అంతా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. బహుశా అప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు ఆయన, కొడంగల్లోనూ లేరు, కామారెడ్డిలోనూ లేరు. ఎందుకంటే స్టేట్లో రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపటం అవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేశారు, మీరేమీ కంగారు పడవద్దు, ఆవేశపడవద్దు, అక్కడ ఏం జరగదు, డ్యాము పోదు, నీళ్లు వెళ్ళవు, గేట్లు ఎవరు లేపలేరు, అది కావాలని చేస్తున్నారు. కేసీఆర్ గారును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యి అని కూడా ఆయన శాంతపరిచాడు. కాబట్టి ఆయన హైదరాబాద్లోనే ఉండుంటారు. నేను ఎందుకు చెబుతున్నా అంటే ఆయన రేవంత్ రెడ్డి గారికి బాగా అంటే తమ్ముడే కాకుండా ఆయన ఎన్నికల వ్యవహారాలు, ఇతర రాజకీయ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చూస్తారు, అంటే చురుగ్గా ఉంటారు అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ఆయన ఎవరికి ఆయన చెప్పకపోయినా ప్రజల్లో ఒక అభిప్రాయం ఏంటంటే బహుశా రేపు మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ్ గారు కనుక బీజేపీ తరఫున పోటీ చేస్తే సీఎం గారు తమ్ముడినే దింపుతారు పార్టీ తరఫున అనేది లోకల్గా ఎవరైనా అనుకోవచ్చు. ఆ ఉద్దేశం మీద ఆ ప్రచారం అమల్లో అక్కడ లోకల్గా ఉంటుండొచ్చు. అయితే ఏంటంటే డికే అరుణ్ గారు కొంచెం అది ఆందోళన కలిగే అంశమే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముడే కనుక అక్కడ లోక్సభకు పోటీ చేస్తున్నాడు అంటే సహజంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. లోక్సభ సభ్యుడిగా అతన్ని కనుక గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారే గెలిచినట్టు కదా ఇక. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి బాగా చూసుకుంటారు. ఇంకా ఆయన కొడంగల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు జిల్లాకి, కాకుండా తమ్ముడు కూడా మహబూబ్ నగర్ లోక్సభ నుంచి ఉంటే కనుక ఇంకా శ్రద్ధ బట్టి నిధులు అవి ఎక్కువ వస్తాయి, డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది అనే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది కొంచెం డికే అరుణ్ గారికి డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే బయట అభ్యర్థుల్ని ఎదుర్కోవటం కొంత ఇంత కష్టం ఉండకపోవచ్చు. డికే అరుణ్ గారు కూడా గతంలో మంత్రిగా చేసిన కాంగ్రెస్లో ఉన్నారు ఆమె అప్పుడు. తర్వాత ఆమె మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు. కాబట్టి కాంగ్రెస్ బలం తెలుసు ఆమెకి, బీజేపీ బలం కూడా తెలుసు. ఇప్పుడు ఉన్నారు కాబట్టి బలహీనతలు తెలుసు రెండు పార్టీల్లోనూ. కాకపోతే ఇప్పుడు ఇక బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కేడర్ ఇప్పుడు ఆమెకు పని చేయదు. ఎందుకు పని చేయదంటే స్టేట్లో కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు బయటపడి బీజేపీకి చేయటం వలన వాళ్ళ పరపతి తగ్గిపోద్ది. అధికార పార్టీ అంటే అది వేరు. కాబట్టి కొంత ఆమెలో కొంత ఆందోళన కలిగించిన అంశంగా కనపడుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈయన మహబూబ్ నగర్ నుంచి సపోజ్ పోటీ చేశారనుకోండి, ఒకే కుటుంబం నుంచి రాజకీయ కుటుంబ పాలన అంశం వస్తుందని కొంచెం రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించి అందులో బీఆర్ఎస్ పార్టీని కూడా వాళ్ళు అదే విమర్శ చేశారు. అదే ముఖ్యమంత్రి కుమారుడు కూతురుకి ఇచ్చారు, ఇప్పుడు తమ్ముడు వచ్చాడు అనుకోండి, మరి ముఖ్యమంత్రి గారు తమ్ముడు అవుతాడు. అట్లాగే రేపు ఇంకొకటి ఏదన్నా వచ్చింది అనుకోండి వీళ్ళకి సంబంధించి ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇప్పుడే ఇమ్మీడియట్గా మొన్నే కదా చీఫ్
చీఫ్ మినిస్టర్ అయింది ఆయన. అట్లాంటప్పుడు ఇంకా కొంచెం బయట వాళ్ళకి అవకాశం ఇస్తే పార్టీలో విమర్శలకు తావు ఉండదని బహుశా రాహుల్ గాంధీ గారు కొంచెం వారించి ఉంటారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు సోనియా గాంధీ గారు కావచ్చు, వాళ్ళ ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళది కూడా కుటుంబ పాలన అనుకోవచ్చు కదా సార్ మనం. అంటే ఫస్ట్ నుంచి చూసినా కూడా వాళ్ళది కుటుంబ పాలన. అంటే వీళ్ళు అదే అంటారు, వీళ్ళది కుటుంబ పాలన అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వీళ్ళది కుటుంబ పాలనే అంటారు. సో ఇప్పుడు ఒక్క టికెట్ వల్ల వచ్చే అన్యాయం ఏం జరుగుద్ది అని చెప్పేసి అంటే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సార్. అది నువ్వు అన్నది కరెక్ట్. అది వాళ్ళ ఫ్యామిలీ కనుక లేకపోతే కాంగ్రెస్కి ఓటు వేయని పరిస్థితి వచ్చేసింది. ప్రజలు కూడా ఎవరన్నా ఇందిరాగాంధీ కుటుంబీకులు ఉంటేనే అది పార్టీని ఓన్ చేస్తున్నారు ప్రజలు కూడా. వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా కనుక వస్తే అట్లాంటి మాస్ అప్పీల్ పలానా ఇందిరాగాంధీ మనవరాలు అనే ఒక గ్లామర్ ప్రజల్లో తెలియకుండానే అది ఒక వెళ్ళిపోయింది అందరికీ మైండ్లో. ఇప్పుడు ఇది అనుకోండి, కొత్తగా కదా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయింది, ఇప్పుడే మళ్ళీ వెంటనే మీరు అన్నట్టు దీనికి వస్తే కనుక మహబూబ్ నగర్ లోక్సభకి ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి అని అంతే. అట్లంటే వాళ్ళు రాహుల్ గాంధీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకోలేదు కదా, 2 టర్మ్స్ వీళ్ళకి వదిలిపెట్టారు మన్మోహన్ సింగ్. అంతకుముందు పివి నరసింహారావు గారికి వదిలిపెట్టారు. అంటే 15 years నుంచి వాళ్ళు ప్రధానమంత్రి పదవికి అయితే పోటీ పడలేదు కదా, గ్యాప్ వచ్చింది కదా. అట్లా ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ మినహాయింపు ఉంటుంది సిరి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మొదటి నుంచి వాళ్ళ తాత కూడా కాదు, ముత్తాత నెహ్రూ గారు అంటే ఆ ముత్తాత నుంచి అంతకన్నా తాత కూడా ఆయన కూడా పెద్ద లాయరు, మోతీలాల్ నెహ్రూ గారు. అట్లా వీళ్ళంతా కూడా ప్రజా జీవితంలో ఉన్నారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇది 5వ తరం. ఈ 5వ తరం వచ్చినా కూడా ప్రజలకు ఇంకా ఆ కుటుంబం మీద దేశవ్యాప్తంగా కూడా ఆ గ్లామర్ అనేది ఉంది ప్రజల్లో. అట్లా అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడడం ద్వారా జనాల్లో ఏమన్నా అంటే వ్యతిరేకత వస్తుందేమో అని జాగ్రత్తతో ఇట్లాంటి నిర్ణయాలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనుకోవడంలో తప్పేం లేదు తప్పేం లేదు. ఇప్పుడు మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు ఏ విమర్శ మీద అయితే వీళ్ళు ఆ ప్రభుత్వం మీద చేశారు, ఇప్పుడు అటువంటి విమర్శ ఇమ్మీడియట్గా కొన్ని నెలల్లోనే రాకూడదు కదా. ఇప్పుడు మహా అయితే 2 నెలలు అయింది, ఇంకో నెల రోజుల్లో 2 నెలల లోపు అయితే ఎలక్షన్లు వస్తాయి. 4 నెలల్లోనే మళ్ళీ అదే కుటుంబం నుంచి మహబూబ్ నగర్ లోక్సభకి పోటీ చేయటం అనేది కూడా అంత మంచిగా అనిపించదు కదా. ఇప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు పరిపాలన చేయాల్సింది. అనేక విషయాలు బయటకు వస్తాయి, విమర్శలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. తెలిసి ఎందుకు ఆహ్వానించాలి అని. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు అక్కడ లోక్సభ కంటెస్ట్ చేయకపోయినా ఎవరినైనా పోటీ చేసి గెలిపించగలిగిన సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది, రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది. అట్లాంటప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు పెట్టాలి? ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు కూడా అక్కడి నుంచి అవనందువల్ల వచ్చే నష్టమే లేదు. నిజంగా ఆయనకి ఏదన్నా పార్టీ తరపున ఏమైనా పనులు కావాలంటే రేవంత్ రెడ్డి గారితో చెప్తే జరగకుండా ఉండవు కదా. అట్లా ఆ ఉద్దేశం మీద కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారేమో అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ డీకే అరుణ గారికి లైన్ క్లియర్ అయిందని అనుకోవచ్చా సార్? అంటే మొన్న అంటే ఈ లైన్ క్లియర్ అంటే మీరు అన్నట్టు అంత గన్షాట్గా చెప్పలేకపోయినా మొన్న అసెంబ్లీకి పోటీ చేయమంటే ఇలాంటి సీనియర్ లీడర్ చాలామంది ఏం మాట చెప్పారంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎందుకులేండి మేము లోక్సభకు పోటీ చేస్తామన్నారు. గతంలో కూడా ఆమె చాలాసార్లు అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి అయ్యారు, కానీ ఇప్పుడు లోక్సభ సభ్యురాలుగా అయిన దాఖలాలు నాకు కనపడతలేదు. కాబట్టి ఇప్పుడు సీనియర్ లీడరు వాళ్ళ నాన్నగారు కూడా నర్సిరెడ్డి గారిని ఉండేవారు. ఆయన జనతాదళ తరపున పోటీ చేసి మక్తల నుంచి గెలిచారు చాలాసార్లు. వాళ్ళ తమ్ముడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత వీళ్ళ బావగారు డీకే సమరసింహారెడ్డి గారు, ఆయన కూడా కాంగ్రెస్లో చాలాసార్లు గెలిచారు. హైకోర్టులో సీనియర్ లాయర్గా ఉండేవారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. మొదటి నుంచి ఫ్యామిలీ వీళ్ళ రాజకీయ ఫ్యామిలీయే. వాళ్ళ సత్యారెడ్డి గారిని వీళ్ళ మామగారు కూడా పెద్ద ఆబ్కారీ కాంట్రాక్టరు. వీళ్ళ హస్బెండ్ కూడా భరత్ సింహారెడ్డి గారు కూడా ఐ థింక్ వన్స్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయన కూడా 2 సార్లు. ఫ్యామిలీ పరంగా చూస్తే మొత్తం రాజకీయ ఫ్యామిలీ. అందుకని ఆమె ఏదైనా పోటీ చేయటం జరిగితే ఇంకా ఇప్పుడు ఆమె కూడా కొంత సీనియర్ లీడర్గా అయ్యారు కాబట్టి ఇప్పుడు లోక్సభకు పోటీ చేయటమే ఆమె ఏజ్కి ఉందాతనానికి ఉంటుంది. లోక్సభలో రిప్రజెంట్ చేయాలని ఒక కోరిక ఉన్నట్టుగా ఉంది. బహుశా మహబూబ్ నగర్ నుంచి ఆమెకి బీజేపీ కూడా టికెట్ ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం ఉంటుందని అయితే నేను అనుకున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.